అందరికీ నమస్కారం అండి. నేను రుద్రాని. ఈరోజు మన న్యూస్ ఏంటంటే, మహాకూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో ప్రకటించిన ఆడబిడ్డకు 1500 ప్రతి నెల అకౌంట్లో వేస్తాము అనేది సూపర్ 6లో భాగంగా ఇది ఒక పథకం. ఇప్పటి వరకు మనకి సూపర్ 6లోకి వచ్చేసేటప్పటికి ఉచిత గ్యాస్ సిలిండర్ అమల్లోకి వచ్చింది. ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. మళ్ళీ తల్లికి వందనం వచ్చేసింది, రన్నింగ్లోకి వచ్చేసింది. ఇక నెక్స్ట్గా మన చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఉన్న మహిళకు 1500 ప్రతి నెల అకౌంట్లో జమ చేస్తాము అనే పథకం అమల్లోకి తేటానికి గవర్నమెంట్ వారు సిద్ధమవుతున్నారు. మహాకూటమి ప్రభుత్వం స్త్రీశక్తి దానికి వచ్చేసి స్త్రీశక్తి ఆడబిడ్డ నిధి అనే పేరుతో ఆ నిధిని వారి అకౌంట్లోకి జమ చేయాలనే సంకల్పంతో సర్వే ప్రారంభిద్దాము దసరా తర్వాత అనే వార్త నా చెవిన పడింది. దీనికల్లా ముందుగా ఇంటింటికి సర్వే ప్రారంభిస్తారంట. గత ప్రభుత్వంలో అయితే వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, కానీ ఈ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వారు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. దానిలో భాగంగా మనకి ఆ పథకం వచ్చే అర్హతలు ఏంటంటే, కుటుంబంలో ఉన్న మహిళ ఎవరన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో నివాసితురాలై ఉండాలి. ఆధార్ కార్డులో ఫస్ట్గా ఏంటంటే, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా అది సంబంధం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అడ్రస్తో ఆధార్ కార్డు నమోదై ఉండాలి. ఆ ఆడబిడ్డ ఆధార్ కార్డు వచ్చేసేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలైనా సరే నమోదై నివాసితురాలై ఉండాలి. 2, రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. లేదా రేషన్ కార్డు లేకపోయినట్లయితే మనకి ఆదాయ ధృవీకరణ పత్రం కానీ లేదా రెసిడెన్షియల్ ప్రూఫ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు లేని వాళ్ళకి. ఇంకొకటి, బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు జమ చేసే అమౌంట్ అనేది మన డైరెక్ట్గా ఆ ఆడబిడ్డ అకౌంట్లోనే జమ అవుతుంది. ఆడబిడ్డ వయసు వచ్చేటప్పటికి 18 నుంచి 49 సంవత్సరాల వరకు ఉండాలి. 49 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు, ఎందుకంటే 50 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి పెన్షన్ వచ్చేసింది కాబట్టి ఆ మహిళకు ఈ పథకం వర్తించదు. ఇంకోటి, ఎవరైతే ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా పెన్షన్ అనేది పొందుతూ ఉన్నట్లయితే వారికి ఈ పథకం వర్తించదు. ఇప్పుడు వితంతు పెన్షన్ అని, వృద్ధాప్య పెన్షన్ అని ఇలాంటివి ఉంటాయి కదా, ఈ ఎవరైతే పొందుతుంటారో వాళ్లకు దీని అర్హులు కారు, వాళ్ళకి ఇది వర్తించదు. ఇంకొకటి, మనకి జీతం ఆడవారికి ఈ పథకానికి నమోదు చేసుకోవాలి అనుకునే ఆడవారు సిటీల్లో కానీ ఎక్కడైనా సరే 10 నుంచి 15 వేలు జీతం నెల పొందుతున్నట్లయితే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కారు. ఎందుకంటే ఈ పథకం అనేది దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికే వర్తిస్తుంది. అంటే రేషన్ కార్డు అనేది మనకి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికి రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ కింద మన రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వైట్ రేషన్ కార్డు వాళ్ళకు వర్తిస్తుంది. ఇన్కమ్ ట్యాక్సులు, ఐటీ రిటర్న్స్ ఎవరైతే పొందుతున్నారో ఆ కుటుంబంలోని మహిళలకు ఈ పథకం వర్తించదు. ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. ఇవి అన్నీ మనం ముందుగా రెడీ చేసి
సిద్ధంగా ఉంచుకున్నట్లయితే ప్రభుత్వం వారు ఇంటింటి సర్వేకి మొదలు పెడతారు. దసరా అయిపోయిన తర్వాత మొదలు పెడతారని వినికిడి. ఇది మొదలు పెట్టేటప్పటికి మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉంటే వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు డైరెక్ట్గా మన ఇంటి దగ్గరే ఆన్లైన్లోనే మన ఎవరైతే ఉంటారో ఆడబిడ్డ ఆమె ముందే ఆన్లైన్లో వెంటనే నమోదు చేసేస్తారు. ఇవి పెన్ను పేపర్స్ మీద రాసేది కాదు, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లోనే దీన్ని మన ముందే ఎంటర్ చేసేసి ఓటీపీ ద్వారా వెంటనే మన ముందే నమోదు చేస్తారని వినికిడి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు ఈ రూల్స్ అన్నీ మన అర్హతలు ఉన్నాయా లేవా అని ఒకసారి ఈ వీడియో చూసి బేరీజ్ వేసుకొని మీ కాడ ఏమైతే లేవో అవన్నీ మీరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే మనకి రేపు దసరా అయిపోయిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన సర్వే మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ అందరూ రెడీ చేసి పెట్టుకోవాలని నా మనవి. నమస్కారం.